ఎట్లా ఫిల్మ్ ఇండస్ట్రీని ఇక్కడికి రమ్మంటున్నాం కదా. ఇప్పుడు మనకి ప్లగ్ అండ్ పిన్ విధానం అని చెప్పేసి ఎల్ఎన్టీ టవర్ కట్టారు కదా హైదరాబాద్లో. అట్లాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇది ప్లగ్ అండ్ పిన్ విధానం లాంటిది. అన్నీ రెడీ, రండి షూట్ చేసుకోండి. వెనకాల సముద్రం కనబడుతుంటుంది, కొండపైన నీకు సినిమాల్లో ఎగిరి గంతులు వేసేటటువంటిది, ఆ డ్యాన్సులు వేసేటటువంటివి, ఆ తర్వాత ఆ బస్కీలు తీసేటటువంటి ఫైట్లు గీట్లు అన్నీ తీసుకోవచ్చు అక్కడ. ఎక్కడికెక్కడికి వెళ్ళక్కర్లా, షూటింగ్ స్పాట్స్ ప్లస్ ఉండటానికి ప్లేసు. అద్భుతమైనటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీకి అయితే నన్ను అడిగితే. ఎందుకు చేయకూడదు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ద్వేషం, కసి, అసహ్యం, చికాకు, విసుగు ఇవన్నిటి కలగలిపేసి జగన్ మీదన అవన్నీ కలగలిపేసి అతను ఏం చేసినా అతన్ని దుర్మార్గుడుగానే చూపించాలి, రాక్షసుడిగానే చూపించాలి, మంచి చేసినా చెడుగానే చూపించాలి అన్నటువంటి కసితో చేస్తున్నటువంటి వృధా. 10 నెలల నుండి ఇప్పుడున్న అసెంబ్లీ అప్పుడు బాబు గారు కట్టిందే, సెక్రటరీ బాబు గారు కట్టిందే ఆ టైంలో. పోనీ మిగిలిన ఆ భవనాల సంగతి వదిలేద్దాం, సగంలో అయిపోయినాయి ఓకే. తర్వాత జగన్ గారు దాన్ని పట్టించుకోలేదు, మొక్కలు వచ్చేసినాయి దాంట్లో, ఇప్పుడు మళ్ళీ కడుతున్నారు. అలాగని ఇప్పుడున్న హైకోర్టు కూడా ఆ టైంలో అవన్నీ ఉపయోగిస్తున్నారు కదా. అలాంటిది ఇప్పుడు ఈ ఋషికొండ ప్యాలెస్ ఎందుకు ఉపయోగం లేకుండా పోతుంది? ఎందుకు? దాని మీద ద్వేషమా, జగన్ మీద ద్వేషమా? నేను అడిగేది జగన్ మీద ద్వేషమే దాని మీదకి మళ్ళీంది అంతే. ఇంకొకటి ఏంటంటే అది గనక సక్రమంగా ఉందనుకోండి,